Welcome to GV Tech Talks podcast. విశ్వం దాని రహస్యాలు ఈ మాట వినగానే మనకి వెంటనే ఇస్రో, నాసా లాంటి పేర్లే గుర్తొస్తాయి కదా. అవును, కరెక్ట్. వాళ్ళ రాకెట్లు, వాళ్ళ టెలిస్కోపులు, వాటి గురించే ఎక్కువగా మాట్లాడుకుంటాం. కానీ ఒక్క క్షణం ఆలోచిద్దాం. సుమారు 1500 సంవత్సరాల క్రితం ఎలాంటి టెక్నాలజీ లేని ఆ రోజుల్లో భారతదేశంలో ఒక మేధావి ఇదే ప్రశ్నలకు సమాధానాలు వెతికారని తెలిస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా అదే పాయింట్. ఈరోజు మనం చర్చించబోయే వ్యక్తి అలాంటివారే. ఆయన పేరు వరాహమిహిరుడు. వరాహమిహిరుడు ఆయన్ని కేవలం ఒక ఖగోళ శాస్త్రవేత్త అనో, జ్యోతిష్యుడు అనో అంటే సరిపోదు. ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఆ కాలపు వన్ మ్యాన్ నాలెడ్జ్ ఇన్స్టిట్యూషన్ అనమాట. ఆసక్తికరంగా ఉంది. ఈరోజు మన దగ్గరున్న ఆధారాల సహాయంతో ఆయన ప్రపంచాన్ని ఎలా చూశారో, ఆయన ఆలోచనా విధానం ఎలాంటిదో కొంచెం లోతుగా పరిశీలిద్దాం. అవును, ఈరోజు మన లక్ష్యం కేవలం ఆయన కథ చెప్పుకోవడం కాదు, ఒక ప్రాచీన బహుముఖ ప్రజ్ఞాశాలి మనసులోకి తొంగి చూడటం. ఆయన కేవలం జ్యోతిష్యుడేనా, లేక అంతకు మించేమైనా ఉన్నారా? లేక తన కాలం కన్నా ఎంతో ముందున్న ఒక శాస్త్రవేత్త? బృహత్ సంహిత లాంటి ఆయన పుస్తకాల్లో దాగి ఉన్న అద్భుతమైన విషయాలేంటో చూద్దాం. తప్పకుండా. సరే, దీన్ని విడమర్చి చూద్దాం. ముందుగా ఆయన నేపథ్యం గురించి మొదలుపెడదాం. రైట్. మనకు దొరికిన సమాచారం ప్రకారం ఆయన క్రీస్తు శకం 505లో ఉజ్జయిని దగ్గర జన్మించారు. వాళ్లది ఒక విశ్వకర్మ బ్రాహ్మణ కుటుంబం. వాళ్ల నాన్నగారు ఆదిత్యదాసు ఒక గొప్ప సూర్యోపాసకుడు. మిహిరుడికి లెక్కలు, జ్యోతిష్యంలో ఓనమాలు నేర్పింది ఆయనే. అంటే పునాది తండ్రి దగ్గరే పడిందన్నమాట. ఖచ్చితంగా. కాని ఆయన జ్ఞానదాహం అది అక్కడతో ఆగిపోలేదు. తన తండ్రి దగ్గర నేర్చుకున్నది పునాలి మాత్రమే. దానిమీద ఒక పెద్ద సౌధాన్ని నిర్మించుకోవాలనుకున్నారు. అందుకే బయటికి వెళ్లారు. అవును. ఆ రోజుల్లో విద్యాకేంద్రంగా ఉన్న పాటలీపుత్రం అంటే ఇప్పటి పాట్నాకు ప్రయాణమయ్యారు. అక్కడ ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త ఆర్యభట్టును కలిసి తన సందేహాలను నివృత్తి చేసుకున్నారు. జ్ఞానం కోసం అంత దూరం ప్రయాణించడం ఆ రోజుల్లో మామూలు విషయం కాదు గదా. అస్సలు కాదు. ఇది ఆయనకున్న అంకిత భావాన్ని చూపిస్తుంది. అంటే జ్ఞానం ఎక్కడుంటే అక్కడికి వెళ్లారు. నిజమే. అంతేకాదు, ఆయన కేవలం భారతీయ శాస్త్రాలకే కట్టుబడిపోలేదు. మన ఆధారాలేం చెప్తున్నాయంటే ఆయన గ్రీకు ఖగోళ శాస్త్రాన్ని కూడా లోతుగా అధ్యయనం చేశారు. ఓ, అలాగా. దీన్ని బట్టి అర్థమవుతుంది, జ్ఞానం ఎక్కడ దొరికితే అక్కడ్నించి నేర్చుకోవాలి అనే మనస్తత్వం ఆయనది. ఏ దేశం, ఏ భాష అనేది ఆయనకు ముఖ్యం కాదు. ఇక్కడే ఇది చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఆయన అసలు పేరు మిహిరుడు, కాని మనందరికీ వరాహమిహిరుడుగానే తెలుసు. ఆ వరాహ అనే పదం ఎలా వచ్చిందనే దాని వెనుక ఒక నాటకీయమైన కథ ఉంది కదా. అవును, ఇది ఆయన జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన. అప్పటి ఉజ్జయిని పాలకుడు విక్రమాదిత్య మహారాజు. విక్రమాదిత్యుడు. ఆయనకు ఒక కుమారుడు పుట్టాడు. రాజుగారు ఎంతో సంతోషంగా ఆస్థానంలోని పండితులందర్నీ పిలిచి తన కొడుకు జాతకం చెప్పమన్నారు. మిగతా వాళ్లంతా మంచి మంచి విషయాలు చెప్పుతుంటే మిహిరుడు మాత్రం ఒక చేదు నిజాన్ని చెప్పారు. ఏమిటది? రాజకుమారుడికి వరాహం అంటే పంది వల్ల ప్రాణగండముంది అని చాలా స్పష్టంగా చెప్పారు. ఓ. ఇది వినగానే రాజగారికి గుండె ఆగినంత పనైంది. తన ఏకైక కుమారుడికి అలా జరుగుతుందని వినగానే తట్టుపోలేకపోయారు. వెంటనే రాజ్యాన్ని అప్రమత్తం చేశారు. అంటే ఒక రకంగా పూర్తి లాక్డౌన్ విధించారన్నమాట. అంతకంటే ఎక్కువే. రాజకుమారుడి కోసం ఒక ప్రత్యేకమైన చాలా ఎత్తైన భవనాన్ని కట్టించారు. దాని చుట్టూ వందలాది మంది సైనికులను కాపలా పెట్టారు. చిన్న చీమ కూడా లోపలికి వెళ్లలేని భద్రత. రాజ్యంలో పందుల్లేకుండా కూడా చేసుంటారు. ఖచ్చితంగా. రాజ్యంలో ఎక్కడా ఒక్క పంది కూడా కనిపించకూడదని ఆజ్ఞలు జారీ చేశారు. అయినా సరే మిహిరుడు చెప్పిన రోజు రానే వచ్చింది. మరి ఆ రోజేం జరిగింది? అన్ని జాగ్రత్తలు తీసుకున్నాక కూడా అదే విధి విచిత్రం. ఆ రోజు రాజకుమారుడు ఆడుకుంటుండగా ఆ గదిలో అలంకరణ కోసం గోడకు తగిలించున్న ఒక పెద్ద పంది బొమ్మ. బొమ్మ? అవును, ఒక బొమ్మ. అది ప్రమాదవశాత్తు జారి సరిగ్గా పిల్లాడి మీద పడింది. అంతే, అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అంటే కారణం పంది, కాని నిజమైన పంది కాదు. సరిగ్గా. ఈ వార్త విని రాజు కుప్పకూలిపోయారు. కాని ఆ దుఃఖంలో కూడా ఆయనకు మిహిరుడి ప్రతిభ గుర్తొచ్చింది. ఆయన అంచన ఎంత ఖచ్చితమైనదో అర్థమైంది. అప్పుడు మిహిరుడిని పిలిపించి తన సామ్రాజ్య అధికారిక చిహ్నమైన వరాహముద్రతో సత్కరించారు. ఆ రోజునుంచి మిహిరుడు వరాహమిహిరుడు అయ్యారు. ఇది కేవలం బిరుదు కాదుగదా? కాదు,
విక్రమాదిత్యుని ఆస్థానంలోని నవరత్నాలలో ఒకరిగా ఆయనకు స్థానం కల్పించింది ఈ సంఘటన. ఆ జ్ఞానమంతా ఆయన ఒకే చోట నిక్షిప్తం చేశారు కదా, అదే ఆయన అత్యంత ప్రసిద్ధ గ్రంథమైన బృహత్ సంహిత అనుకుంటాను. అవును, దాన్ని కేవలం జ్యోతిష్య గ్రంథం అనడం సరికాదేమో. అస్సలు సరికాదు. బృహత్ సంహిత అంటే గొప్ప సంకలనం అని అర్థం. అది ఆనాటి ఎన్సైక్లోపీడియా. ఎన్సైక్లోపీడియా. అవును, సంస్కృతంలో 106 అధ్యాయాలతో రాసిన ఆ గ్రంథంలో లేని విషయం లేదు. అది జ్యోతిష్యంతో మొదలైనా దాని పరిధి అనంతం. ఆకాశం నుంచి పాతాళం వరకు ఆయన దృష్టికొచ్చిన ప్రతి విషయాన్ని అందులో పొందుపరిచారు. కొన్ని ఉదాహరణలు చెప్పగలరా? మన శ్రోతలకు ఆశ్చర్యం కలిగించేది ఏమైనా ఉన్నాయా అందులో? చాలా ఉన్నాయి. ఉదాహరణకు 32వ అధ్యాయంలో భూకంపాలు ఎందుకు వస్తాయి, వాటి సంకేతాలెలా ఉంటాయో వివరించారు. 33వ అధ్యాయంలో ఉల్కాపాతాల గురించి, 35వ అధ్యాయంలో ఇంద్రధనుస్సు ఎలా ఏర్పడుతుందో చెప్పారు. ఇవన్నీ ఆ కాలంలోనా? అవును, ఇవే కాదు, వాస్తుశాస్త్రం, ఇల్లు ఎలా కట్టుకోవాలి, మంచి రత్నాలను ఎలా గుర్తించాలి, వ్యవసాయంలో మంచి దిగుబడికి ఏం చెయ్యాలి, ఇలా ఎన్నో ఆచరణాత్మక విషయాలున్నాయి. అందులో భూగర్భ జలాల గురించి కూడా ఒక చాప్టర్ ఉందని విన్నాను. చెట్లను చూసి నీటిని కనుక్కోవడం, అది ఎలా సాధ్యం? దాన్ని వృక్షాయుర్వేదం అంటారు. అది అద్భుతమైన పరిశీలన జ్ఞానం. అంటే కొన్ని రకాల చెట్లు లేదా పుట్టలు ఒకచోట ఉన్నాయంటే ఆ నేల కింద నీటి ఊట ఉందనర్థం. ఏ చెట్టు ఉంటే ఎంత లోతులో నీళ్లు దొరుకుతాయో కూడా ఆయన అంచనా వేశారు. అద్భుతం. ఇది ఆనాటి హైడ్రాలజీ అంటే భూగర్భ జలశాస్త్ర పరిజ్ఞానానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. వామ్మో! ఖగోళ శాస్త్రవేత్త, భూగర్భ శాస్త్రవేత్త, ఇంకా ఏమైనా ఉన్నాయా? బృహత్ సంహితలో నన్ను ఆశ్చర్యపరిచిన విషయం ఒకటుంది. ఏమిటది? సుగంధ ద్రవ్యాలు అంటే పర్ఫ్యూమ్స్ తయారీ గురించి కూడా ఒక అధ్యాయం ఉంది. అసలు ఆకాశంలోని గ్రహాలకు, పర్ఫ్యూమ్స్కు సంబంధమేంటి? ఇది చాలా మంచి ప్రశ్న. ఇది ఆయన ఎంతటి బహుముఖ ప్రజ్ఞాశాలో చూపించడమే కాదు, ఆ కాలంలో విజ్ఞానశాస్త్రాన్ని ఎలా చూశారో కూడా చెబుతుంది. ఎలాగని? ఈరోజు మనం ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అని శాస్త్రాలను వేర్వేరు పెట్టెల్లో పెట్టి చూస్తాం. కాని వరాహమిహిరుడి దృష్టిలో ఇవన్నీ ప్రకృతిని అర్థం చేసుకునే వేర్వేరు మార్గాలే. ఓకే. ఆకాశంలోని గ్రహాలకు, భూమిలోని ఖనిజాలకు, పువ్వుల్లోని సువాసనకు మధ్య ఒక అవినాభావ సంబంధం ఉందని ఆయన నమ్మారు. అందుకే పర్ఫ్యూమ్స్ తయారీ కూడా ఆయనకొక సైంటిఫిక్ ఎక్స్ప్లోరేషన్ అన్నమాట. అది కూడా ప్రకృతి రహస్యాలను ఛేదించే ఒక ప్రక్రియ. అంటే ఆయన దృష్టిలో అన్నీ కనెక్ట్ అయి ఉన్నాయన్నమాట. సరే, బృహత్ సంహిత కాకుండా ఆయన ఇతర ముఖ్యమైన రచనల గురించి కూడా కొంచెం తెలుసుకుందాం. పంచసిద్ధాంతిక అనే పుస్తకం గురించి చాలా వింటాం. దాని ప్రత్యేకత ఏంటి? పంచసిద్ధాంతిక అంటే 5 సిద్ధాంతాల గ్రంథం. ఆ రోజుల్లో ఖగోళ శాస్త్రంలో ఒకే సిద్ధాంతం లేదు. వేర్వేరు గురుకులాలు, వేర్వేరు పద్ధతులు పాటించేవి. వరాహమిహిరుడేం చేశారంటే ఆ 5 ముఖ్యమైన సిద్ధాంతాలను అంటే పైతామహ, వాశిష్ఠ, రోమక, పౌలిస మరియు సూర్య సిద్ధాంతాలను ఒకే చోట చేర్చారు. కేవలం సంకలనం చేశారా లేక విశ్లేషించారా? అదే ఆయన గొప్పతనం. కేవలం వాటిని పక్కపక్కన పెట్టేలేదు. వాటిలో ఏది ఎంత ఖచ్చితమైనదో, దేని బలాలు బలహీనతలు ఏంటో విశ్లేషించారు. ఇది ఒక రకంగా ఆనాటి పీర్ రివ్యూ లాంటిది. ఆసక్తికరంగా ఉంది. అందులో ముఖ్యంగా గ్రీకు రోమన్ ప్రభావం ఉన్న రోమక, పౌలిసా సిద్ధాంతాలను కూడా చేర్చడం ఆయనకు వేరే సంస్కృతుల జ్ఞానం పట్ల ఉన్న గౌరవాన్ని, ఓపెన్ మైండ్ సెట్ని చూపిస్తుంది. మరో ముఖ్యమైన పుస్తకం బృహజ్జాతకం కదా? అది పూర్తిగా జ్యోతిష్యానికి సంబంధించిందేనా? అవును, బృహజ్జాతకం అనేది జాతక ఫలాలను ఎలా చెప్పాలో వివరించే ఒక ప్రామాణిక గ్రంథం. దీన్నే హోరాశాస్త్రం అని కూడా అంటారు. అవునా? ఓ. నేటికి సంప్రదాయ జ్యోతిష్య పండితులు దీన్ని ఒక రెఫరెన్స్ పుస్తకంగా ఉపయోగిస్తారు. ఆయన ప్రతిభ ఎంత విస్తృతమైనదో చెప్పడానికి ఈ 3 పుస్తకాలు 3 వేర్వేరు ఉదాహరణలు. ఇప్పటివరకు ఆయన రచనల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆయనను తన కాలం కన్నా ముందున్న శాస్త్రవేత్తగా ఎందుకు పరిగణిస్తారో చూద్దాం. ఆయన చెప్పిన కొన్ని విషయాలు యూరప్ శాస్త్రవేత్తలు చెప్పడానికి కొన్ని 100 సంవత్సరాలు పట్టింది. నిజం. ఉదాహరణకు భూమి గుండ్రంగా ఉందని చెప్పడం. అవును, అది మొదటిది. అంతకంటే ముఖ్యమైనది గ్రహణాల గురించి ఆయనిచ్చిన వివరణ. ఆ రోజుల్లో రాహుకేతువులనే పాములు సూర్యచంద్రులను మింగేయడం వల్లే గ్రహణాలు వస్తాయని ఒక నమ్మకం. అవును, ఆ కథ మనందరికీ తెలిసిందే. ఉండేది. కాని వరాహమిహిరుడు దాన్ని ఖండించారు. అది పురాణ కథ మాత్రమేనని, గ్రహణాలు కేవలం భూమి, చంద్రుని నీడల వల్ల ఏర్పడే ఒక ఖగోళ దృగ్విషయమని శాస్త్రీయంగా వివరించారు. 6వ శతాబ్దంలో ఇలాంటి మాట చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. ఖచ్చితంగా.
దీన్ని మనం పెద్ద చిత్రంతో పోల్చి చూస్తే దాని ప్రాముఖ్యత అర్థమవుతుంది. సుమారు 1000 సంవత్సరాల తర్వాత గెలీలియో, కోపర్నికస్ వంటి పాశ్చాత్య శాస్త్రవేత్తలు ఇలాంటి సిద్ధాంతాలు ప్రతిపాదించినందుకు మత సంస్థల నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శిక్షలు కూడా అనుభవించారు. అవును. కాని వరాహమిహిరుడి కాలంలో అలాంటి శాస్త్రీయ చర్చకు అవకాశం ఉండేదని ఇది చూపిస్తుంది. సూర్య సిద్ధాంతంలో అంగారక గ్రహం అంటే మార్స్ గురించి ఆయన చెప్పిన విషయమైతే నమ్మశక్యంగా లేదు. ఆశ్చర్యంగా ఉంటుంది. దానిపై నీరు, ఇనుము ఉన్నాయని ఆయన ఆనాడే రాశారు. అసలు టెలిస్కోప్ లేని కాలంలో ఇది ఎలా సాధ్యం? కేవలం ఊహ లేక దాని వెనుక ఏదైనా శాస్త్రీయ పద్ధతి ఉందా? ఇది చాలా మంచి ప్రశ్న. మన దగ్గరున్న ఆధారాల ప్రకారం అది కేవలం గుడ్డిగా చేసిన ఊహ కాదు. దానికి వెనుక ఒక శాస్త్రీయ ఆలోచనా విధానముంది. అంటే ఆయన గ్రహాల రంగు, వాటి ప్రకాశం, ఆకాశంలో అవి కదిలే వేగం వంటి వాటిని చాలా నిశితంగా పరిశీలించారు. ఉదాహరణకు, అంగారకుడు ఎరుపు రంగుకు దాని ఉపరితలంపై ఇనుము ఎక్కువగా ఉండటమే కారణం కావచ్చని ఆయన అనుమానించి ఉండవచ్చు. మరి నీటి సంగతి? కొన్ని ఋతువులలో అంగారకుడి ధ్రువ ప్రాంతాలలో, అంటే పోలార్ రీజియన్స్లో ప్రకాశవంతమైన మచ్చలు కనిపించడం గమనించి ఉండవచ్చు. అవి నీరు గడ్డకట్టిన మంచు వల్ల ఏర్పడి ఉండొచ్చని ఆయన ఊహించారు. ఓకే. ఇది ప్రత్యక్ష ఆధారం కాదు, కాని పరిశీలన ఆధారిత అనుమితి. అబ్జర్వేషనల్ ఇన్ఫరెన్స్ అంటాం కదా, అలా ఒక విషయాన్ని గమనించి దానికి కారణాన్ని ఊహించడం. ఈరోజు ఆధునిక సైన్స్ చేస్తున్నది కూడా అదే. అంటే ఆయన సమాధానం కరెక్ట్ అవ్వడమే కాదు, ఆయన ప్రశ్న అడిగిన విధానం, సమాధానం వెతికిన పద్ధతి కూడా గొప్పవి అనమాట. ఎగ్జాక్ట్లీ. గురుత్వాకర్షణ గురించి కూడా ఆయన ప్రస్తావించారని అంటారు. అవును. మీరుగా గురుత్వాకర్షణ అనే పదం వాడకపోయినా, గుండ్రంగా ఉన్న భూమిపై వస్తువులు, మనుషులు కింద పడిపోకుండా నిలిచి ఉండటానికి ఒక రకమైన ఆకర్షణ శక్తి కారణమని ఆయన సూచించారు. న్యూటన్ తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి 1000 సంవత్సరాల ముందే ఈ ఆలోచన బీజం ఇక్కడ పడింది. ఇప్పుడు మరో ఆసక్తికరమైన సిద్ధాంతం గురించి మాట్లాడుకుందాం. ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతానికి వరాహమిహిరుడికి ఒక సంబంధం ఉందని చెబుతారు. అదెంతవరకు నిజం? ఇది ఒక బలమైన చారిత్రక సిద్ధాంతం. మెహ్రౌలీ అనే పేరు మిహిరావలి అనే సంస్కృత పదం నుండి వచ్చిందని కొందరు చరిత్రకారులు భావిస్తున్నారు. మిహిరావళి? అవును. అంటే మిహిరుని నివాస స్థలం లేదా ఆయన పనిచేసే ప్రదేశం అని అర్థం. విక్రమాదిత్య మహారాజు తన ఆస్థాన నవరత్నమైన వరాహమిహిరుడి ఖగోళ పరిశోధనల కోసం అక్కడ ఒక అబ్జర్వేటరీని కట్టించారని ఒక వాదన ఉంది. అంటే ఇప్పుడు మనం చూసే కుతుబ్ మినార్ ఒకప్పుడు ఖగోళ పరిశోధన కేంద్రమా? అదే ఆ వాదన సారాంశం. దానిని ఖగోళ స్తంభం అని పిలిచేవారని, అదే నేటి కుతుబ్ మినార్ అయ్యుండవచ్చని కొందరు నమ్ముతారు. దాని నిర్మాణ శైలి కూడా కొంచెం భిన్నంగా ఉంటుంది కదా? అవును. అది సాధారణ మినార్లా కాకుండా ఖగోళ పరిశీలనలకు అనువుగా 27 నక్షత్రాలను సూచించేలా నిర్మించబడిందని వాదిస్తారు. దాని ప్రాంగణంలో ఉన్న ఇనుప స్తంభం, ఐరన్ పిల్లర్. అవును, ఆ ఐరన్ పిల్లర్ దాదాపు 1600 సంవత్సరాలైనా ఇప్పటికీ తుప్పుపట్టకుండా ఉంది. అది ఆనాటి లోహశాస్త్ర నైపుణ్యానికి తిరుగులేని సాక్ష్యం. ఇంతటి టెక్నాలజీ ఉన్నవారు ఒక ఖగోళ స్తంభాన్ని నిర్మించడంలో ఆశ్చర్యం లేదు. అయితే దీన్ని మనం ఒక నిర్ధారిత చారిత్రక వాస్తవంగా కాకుండా ఒక ఆసక్తికరమైన సిద్ధాంతంగా పరిగణించాలి. అయితే వీటన్నిటి అర్థమేమిటి? ఈ చర్చ చివరికి వస్తున్నప్పుడు వరాహమిహిరుడిని ఒక్క మాటలో ఎలా వర్ణించాలి? వరాహమిహిరుడు కేవలం ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక దృక్పథం. ప్రకృతిలోని ప్రతి అంశానికి ఒకదానితో ఒకటి సంబంధం ఉందని నమ్మిన ఒక సంపూర్ణ శాస్త్రవేత్త. ఆకాశంలో నక్షత్రాలను చూసినా, నేలమీద చెట్లను చూసినా ఆయనకు కనిపించింది ఒకే ఒక్క సూత్రం: ప్రకృతి నియమాలు. ఆయనను ఒక జ్యోతిష్యుడిగా కుదించి చూడటం, అదొక పెద్ద లైబ్రరీలోంచి ఒకే ఒక పుస్తకాన్ని తీసి అదే మొత్తం లైబ్రరీ అని చెప్పడం లాంటిది. ఆయన వారసత్వం గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఆయనతోనే ఆ జ్ఞానం ఆగిపోయిందా? లేదు, ఆయనొక విజ్ఞాన వారసత్వాన్ని కూడా అందించారు. ఆయన కుమారుడు పృథ్వీయశస్సు కూడా తండ్రిలాగే గొప్ప పండితుడు. అవునా? అవును. ఆయన హోరాసర అనే గొప్ప జ్యోతిష్య గ్రంథాన్ని రచించారు. అంతేకాదు, ఆయన కోడలు అంటే పృథ్వీయశస్సు భార్య లీలావతి కూడా ఒక కవయిత్రి, జ్యోతిష్యురాలిగా పేరు పొందారు. ఇది ఆ కాలంలో విజ్ఞానానికి, స్త్రీ విద్యకు ఎంత ప్రాధాన్యత ఉండేదో చూపిస్తుంది.
వరాహమిహిరుడు గ్రీకులతో సహా వివిధ సంస్కృతుల నుండి జ్ఞానాన్ని స్వీకరించి తన సిద్ధాంతాలతో కలిపారని మన ఆధారాలు చెప్తున్నాయి. ఇది నన్ను ఒక చివరి ప్రశ్నకు తీసుకువస్తుంది. చెప్పండి. ప్రాచీన శాస్త్రీయ పురోగతి అనేది కేవలం కొందరు ఏకాంత మేధావుల ఆవిష్కరణల ఫలితమా, లేక విభిన్న నాగరికతల మధ్య నిరంతరం జరిగిన ఆలోచనల మార్పిడి ఫలితమా? మంచి ప్రశ్న. ఈరోజు మనం వేర్వేరుగా చూస్తున్న విజ్ఞాన చరిత్రలో ఇలాంటి మరెన్ని దాగియున్న సంబంధాలు, బంధాలు ఉండవచ్చు. శ్రోతలు దీని గురించి ఆలోచించాలి.